ఈ నెల 25వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ పదాధికారులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 25వ తారీఖు నాడు సంవిధాన హత్య దివాస్ అంటే రాజ్యాంగం హత్య గావించబడిన రోజు అని మా మీద ఎమర్జెన్సీని 50వ వార్షికోత్సవం అని చెప్పేసి వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఈ దేశాన్ని నాశనం చేస్తారనేదో పనికిరాని మాటలన్నీ చెప్తా ఉన్నారు మోడీ గారు. ఇది ఎట్టా ఉందంటే దొంగ అరిసినట్టుగా ఉంది. 11 సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ విలువలు, ఆ వ్యవస్థలో ఏదైతే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏ విధంగా బుల్డోజ్ గురైనయో ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి తటస్థ మేధావులకి, పౌర సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, భారత ఎన్నికల సంఘాన్ని భారత ప్రభుత్వ ఎన్నికల సంఘం కింద చేసేసావు. అసలు ఇందిరాగాంధీ గురించి మాట్లాడే హక్కు, నైతికత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1971లో రాయ్బరేలీ పార్లమెంటరీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసినప్పుడు తన ప్రత్యర్థి రాజనారాయణ ఎన్నికల్లో అవతకలు జరిగిందని చెప్పి 50,000కి సంబంధించిన జీబులేయో వాడారని చెప్పి చూపించి దానికి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి 6 సంవత్సరాల పాటు ఇందిరాగాంధీ గారు ఎటువంటి పదవుల్లో కొనసాగడానికి లేదని తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశంలో అంతర్గత భద్రత, సార్వభౌమదానికి ప్రమాదం ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధార్థ శంకర్ రే అని చెప్పి రాజ్యాంగ పండితుడు ఇచ్చిన సలహా మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ రోజున పరిస్థితులు మీకు తెలుసా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ సంపూర్ణ సమ్మె, రైల్వేలు నడవకుండా జార్జ్ ఫెర్నాండెస్ గారు వాళ్ళు కలిసి పెద్ద ఎత్తున సమ్మెకి పిలిపించారు. 71 తర్వాత 71 చివరిలో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 7-8 నెలలు పై గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి మద్దతుగా 7వ నౌకాదళాన్ని అమెరికా వాడు భారతదేశం చుట్టుపక్కల కేంద్రీకరించాడు. దేశంలో పెద్ద ఎత్తున అంతర్గత భద్రతకి ప్రమాదం ఏర్పడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారిని పదవిలోంచి తప్పించేస్తే ఈ దేశం ఏమైపోద్దన్న ఉద్దేశంతో ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరే, ఈరోజు నువ్వు తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఇతర ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కానీ, అంతకుముందు కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో కానీ అసెంబ్లీలో బిల్లులు ఆమోదిస్తే రాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ సమయానికి సంతకాలు పెట్టి చట్టాలు చేస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లోక్సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నాయకులు లేస్తే మైకులు కట్ చేస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ టైంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదానికి గురైందా? ఇప్పుడు వీళ్ళ హాయంలో ప్రజాస్వామ్యం ప్రమాదానికి గురైందా? ఏంటే పద్దాక అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ అనే బదులు దేవుడు తెలుసుకుంటే మీకు ముక్తి కలుగుద్దని చెప్పి అమిత్ షా మాట్లాడితే మోడీ మౌనంగా ఉన్నాడు. ఈ దేశాన్ని దాని గురించి, ఎమర్జెన్సీ గురించి మాట్లాడేది. అప్పటికన్నా ఇప్పుడే ఈ 11 సంవత్సరాల్లోనే మోడీ హాయంలో అసలు అప్పుడు ఎన్నికల ఫలితాల్లో ఏదో తేడా జరిగిందని తీశారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఏకంగా 5 నెలల గ్యాప్లో 39 లక్షల మంది దొంగ ఓటర్లను చేర్చి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని నువ్వు రిగ్గింగ్ చేసి భారత ఎలక్షన్ కమిషనర్లు